అందరికీ నమస్తే. నా పేరు మహాదేవ్. విశ్వనాథ్ అండ్ సన్స్ సరిగ్గా 3 నెలల క్రితము వీరభద్రుడితో హిట్ కొట్టిన హీరో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మళ్ళీ మన ముందుకు ఈరోజు వచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు ఆఫ్టర్ లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమాతో మన ముందుకు వచ్చాడు. హీరోయిన్ మమతా బైజు, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఈ సినిమాను చాలా అద్భుతంగా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఒలింపిక్స్లో హీరో గోల్డ్ మెడల్ సాధించే సీన్తో సినిమా మొదలవుతుంది. పెళ్ళి, పిల్లలు, ఫ్యామిలీ మీద నమ్మకం లేని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాను తన తల్లి కోసము సరోగసి పద్ధతి ద్వారా బాబుని ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి తెచ్చిన ఆ బాబుకు ఏం జరిగింది, సరోగసి పద్ధతి ద్వారా జన్మనిచ్చిన ఆ తల్లిని ఇంటికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, చివరికి బాబు కోసం హీరో ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనే అంశాలతో సినిమా తారాస్థాయికి చేరుతుంది. ఇందులో టీవీ ఎపిసోడ్ అందరినీ కన్నీళ్లు పెట్టించేస్తుంది. మొత్తానికి ఈ సినిమా కొద్దిసేపు నవ్విస్తుంది, కొద్దిసేపు ఏడిపిస్తుంది. ఇందులో హీరో తల్లి పాత్రలో నటించిన రాధికా శరత్ కుమార్ గారు ఆ పాత్రలో జీవించేశారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ మమతా బైజు మ్యాడీ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. తను చేసే అల్లరి, డాన్సులు ఎవ్వరూ మర్చిపోరు. అబ్బాయి గురించి తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. దొంగతనంగా ప్రేమను చూపిస్తాడు. అది నాకు కావాలనుకున్నాను. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది ఎమోషనల్ సీన్స్లో సూర్య గారితో పోటీపడి నటించింది. ఈ సినిమాలో హీరో సూర్య గారు ఈ సినిమాలో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో జీవించేశారు. మదర్ సీన్లో హీరో సూర్య గారు చేసే యాక్టింగ్కి సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఏడ్చేశారు. అసలు విడిపోయేది గొడవల వల్ల కాదండి, ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియదు. మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి పిచ్చగా నచ్చుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్తో సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా సరిగ్గా సూట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ని కూడా లాగి పెట్టుకోండి. మరిన్ని వీడియోలు వస్తాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.